ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు. అమ్మా, మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? అందరూ మంచిదమ్మా, బాగుండాలని దేవుని సన్నిధానంలో ప్రతిరోజు మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు. చక్కగా ప్రైజ్ రాడక్క, ప్రైజ్ రాడమ్మా అని అందరం పెడుతున్నారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలురా. నేను అన్నీ చూస్తున్నాను, మీ ప్రైజ్ రాళ్ళు, మీ కామెంట్స్. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అందరినీ, మనందరినీ దేవుడు దీవిస్తాడు. ఆమేన్. నిజంగా ప్రార్థన కాలం కదమ్మా ఇది. ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. సంఘాల్లో ఏ సంఘంలో చూసినా ప్రార్థన జరుగుతుంది. ఏ బిడ్డ చూసినా ప్రార్థన చేస్తున్నారు. ఏ సేవకులు చూసినా, ఏ విశ్వాసులు చూసినా అందరూ కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు. అందుకని మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది కదా. చెడ్డ రోజుల్లో ఉన్నాం, ఏమేమి జరుగుతుందో మనకు తెలుసు. అందుకని మనందరము కూడా ఎక్కువగా ప్రార్థన చెయ్యాలి, చేస్తున్నాం. మన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మంచిదిరా. ఎలా ఉన్నావమ్మా? ఏమన్నా బాధతో, సమస్యలతో ఉన్నారా? దేవునికి స్తోత్రం. అందరూ మనల్ని ఒకవేళ ఏదైనా ప్రతి ఒక్కళ్ళు ఏదో విమర్శించటం, ఏదో ఒకటి అంటున్నారా? ఏం బాధపడక, అసలు మనం పట్టించుకోవద్దు. మన దేవుని నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి, దూషించి, చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులని మత్తయి సువార్త 5:12 ఉన్నట్టుగా నిజంగా మన గురించి మనం మంచిగా ఉన్నప్పుడు వాడుకుంటారు. మంచిగా అయిపోయాక మన మీద ఎన్నో రుద్దుతారు. వాళ్ళకి అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, లేకపోతే వాళ్ళు అట్లా అది ఎట్లా అని ఎన్నో అంటూ ఉంటారు. కానీ అమ్మ, మనుషుల మాటను వింటే మనము, దేవుడు ఒకటి అన్నాడు, మనుషులకు భయపడటం కాదు కానీ దేవునికి భయపడేవాడు నిత్యరాజ్యంలో ఉంటాడు అని చెప్పాడు. మనం దేవునికే భయపడాలి, మనుషులకు అస్సలు భయపడొద్దు. మనుషుల మాటలకి, మనుషుల నిందలకి అస్సలు భయపడొద్దు. ఓకేనా? మంచిదిరా. దేవుడికే స్తోత్రం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? దేవునికి స్తోత్రం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయను. ఎంత చక్కటి మాట కదా. ఇప్పుడు అందరూ చెప్పండి, మనం ఎవరమై ఉన్నామంట? మనం ఎవరు? మనకు పెట్టిన పేరేంటి? దేవుడు మనకిచ్చిన బిరుదేంటి? మనకిచ్చినంటే ఎంత గొప్ప యోగ్యతను దేవుడు మనకిచ్చాడో చూడండి. ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చెప్పండి, మనమందరము దేవుని బిడ్డలారా. ప్రార్థనలో ఉంటూ బలమైనటువంటి ప్రార్థన జీవితమును కలిగి, బలమైనటువంటి ఆశీర్వాదమును కలిగి, బలమైన విశ్వాసం కలిగి, దేవునిలో వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నడుస్తున్న మనందరము కూడా దేవుని ఆలయాలై ఉన్నాం. ఆమె దేవుని ఆలయం. ఈ ఆలయమును దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు. రెండో మాట చెప్తా, ఒక్క మాట ఇది మీరు బాగా అందరూ వినాలి. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కదా. మన గురించి చాలామంది చెడ్డగా చెప్తూ ఉంటారు. మీకు అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, మీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది. నేను చెప్పాను కదా, ఒక ఆయన చెప్పాడట, మీ గదిలో బంగారం పోతే 4 గదుల్లో తిరిగే ఆ వ్యక్తే తీసింది అని చెప్పాడంట. ఇక వీళ్ళేంటి, ఆ ఇంట్లో తిరిగే వ్యక్తి, ఆ 4 గదుల్లో ఎవరు? పని మనిషి, ఇల్లు తుడిచేదామే, ఊళ్ళు తుడిచేదామే, ఈమె తీసింది అని చెప్పి వాళ్ళు ఏం చేశారట, మంత్రిచ్చి ఆ బియ్యము ఆ ఏంటో దాటిచ్చి, అవి తింటే రక్తం గట్టు చచ్చిపోతారంటే తెచ్చి, ఇదిగో నువ్వే కాబట్టి, నీవే కాబట్టి నువ్వే తినమంటే ఆమె నాకు ఫోన్ చేసింది, సహోదరి చేయగా తినమ్మా, దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుని ఆలయం మనం, దేవుని ఆత్మ మనలో ఉంది. అలాంటివి ఎన్ని చేసినా మనకి తినింది ఏం కాలేదు. దేవుడు ఆ బంగారం ఆమెకు దొరికింది కదండి. దేవుడు ఎంత అద్భుతమైన కార్యములు చేసి ఆ దేవుడు మనతో ఉన్నాడు. అందుకంటాడు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఇలాంటి మాటలు ఎన్ని వచ్చినా పట్టించుకోబాకు. చెడు కళలు వచ్చినా, చెడు మాటలు వచ్చినా, చెడు ప్రవర్తన, నీకు అట్లా జరుగుద్ది, ఇలా జరుగుద్దని ప్రవచించిన, కళలు దర్శనాలు చెప్పినా భయపడొద్దు. చెప్పండి, మొదటి మాట, నేను దేవుని ఆలయమై ఉన్నాను. రెండోది ఏంటి? దేవుని ఆత్మ నాలో ఉంది అని చెప్పండి.
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా? మనం ఎరగకపోతే ఎట్లాగరా? పరిశుద్ధాత్మ మనలో ఉంది. పరిశుద్ధాత్మ సంబంధులం మనం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయను. నిజంగా మన ఆలయం అనగా మనల విషయంలో పాడైపోవాలని ఎవరు ఏదైనా అనుకున్నా మనకి ఏమీ జరగవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని ఆలయాలం, ప్రభు కోసం కట్టబడుతున్న ఆలయములై ఉన్నాము. రెండోది, దేవుని ఆత్మ మనలో ఉంది. నీలో ఉంది చెప్పు. దేవుని ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నిజంగా చెప్పు. దేవుని ఆలయం పరిశుద్ధంగా ప్రభుని ఆరాధిస్తున్నాగా దేవుని ఆత్మ నీలో ఉంది. భయపడకు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉండగా ఎవ్వరు మన గురించి చెడ్డగా చెప్పినా, నీకు అది జరుగు భయపెట్టించినా మనకు అసలు ఏమీ జరగదు. దేవుని స్తోత్రం. 10 మంది మాంతరికు 10 మంది వ్యతిరేకులు మనకున్న మన దేవుడు మనతో ఉండి ఆయన ఆత్మ చేత మనలను దేవుని సన్నిధిలో నడిపించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు ఆయన ఎవడైనా పాడు చేసినట్లా, ఎవడైనా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడినలా దేవుడు వారిని పాడు చేయను అని చెప్పారు. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈరోజు ఒక్కటే నువ్వు నమ్మాలి. దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని ఆత్మ చేత నేను నింపబడుతున్నాను, నడుచుకుంటున్నాను, బలపరచబడుతున్నాడు. ఆయన ఆత్మ ఉండగా శత్రువే కానీ, అపవిత్రతే కానీ, అనారోగ్యాలే కానీ ప్రతి సమస్య దేవుడు నా నుంచి కొట్టివేస్తాడని నువ్వు నమ్మగలిగితే అద్భుతమైన ఆశీర్వాదం ఈ దినం ప్రభువునికి ఇవ్వబోతున్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. అమ్మా, ఎవరైనా సమాధానం లేకుండా ఉన్నాను అంటే గుండె మీద చేయి పెట్టుకోండి. ఒకవేళ అనారోగ్యంగా ఉంటే చేయి అనారోగ్యం మీద పెట్టుకోండి. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. దేవా, ఈరోజు ఈ బిడ్డలు ఏది ప్రార్థిస్తున్నారో ఆ గుండె మీద చేయి పెట్టుకుని ఆ భారమును తొలగించి ఆ అద్భుతమును జరిగించి తండ్రి మీ నామములో ప్రభువా అయ్యా మీరే స్వస్థపరిచి తాకి విడుదలిచ్చి సంపూర్ణంగా స్వస్థతను ఇచ్చి ప్రభువా మీరే ముట్టి తాకి విడుదలిచ్చి దీవించమని స్వస్థతను దయచేయమని యేసు నామములో ఈ ఉదయకాలము ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యమును, విశ్వాసమును, నెమ్మదిని, సమాధానం ఇచ్చి మీరు నాయన వారి ముందు నడుస్తూ నడిపించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్.